ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క హృదయంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మన జీవితాల పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల, తర్వాత ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, ఇలా చాలా చాలా కోరికలు, ఆలోచనలు అవన్నీ కూడా ఉంటాయి. అవి సఫలం కావచ్చు, సఫలత కాకపోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు అనేక వాటి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, అనేక ఆలోచనలు కలిగి నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున నీ యొక్క మనసును ఎరిగినటువంటి దేవుడు అద్భుతకరమైన రీతిలో మాట్లాడుతున్నటువంటి మాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాను అని చెప్తా ఉంటున్నాను. ఎంత గొప్ప ధైర్యటి మాటలని దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతుంటున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మన యొక్క హృదయంలో చాలా ధైర్యము అనేది మనకి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, చాలా గొప్ప శక్తి, ధైర్యము మనకు కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో ఆటోమేటిక్గా మనతో దేవుడు మాట్లాడినట్టుగా మన యొక్క హృదయాలు తృప్తిపరచబడతాయి. ఈ రోజున నీ యొక్క సమస్య ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ ఇరుకు ఏదైనా కావచ్చు, ఆయన సఫలపరుస్తాను అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని చేపట్టుకొని మీరు ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ఆయనకు సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు నీ యొక్క ప్రతి మనవిని కూడా ఆయన ఆలకించి నీకు జవాబుని ఇవ్వనై ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మరి అందరం కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నామన్నా. ఉదయకాల సమయంలో ప్రభావ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ శ్రేయస్కరమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి. నీ బిడ్డలు వేటి కోసం అయితే ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ప్రార్థన విజ్ఞాపనం కూడా తండ్రి యేసయ్య మీరు అంగీకరించమని అడుగుచుంటున్నాం, జవాబును దయచేయమని అడుగుచుంటున్నాం. ఈ వాగ్దాన యొక్క ప్రతిఫలం ప్రతి ఒక్క బిడ్డ కూడా అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ యేసయ్య శక్తిగా విన నామంలో అడిగి పెట్టుకొని పొంది ఉంటున్నాం. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.